ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. అదేమిటంటే మనమంటే ఇతరులకు ఇష్టం ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి? చాలామందికి అనుమానం ఉంటుంది. మనం సమాజంలో ఎంతో గౌరవప్రదంగా అందరితోనూ కలిసిమెలిసి జీవించాలనుకుంటాం. కానీ కొంతమంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, కొంతమంది మనల్ని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు, కొంతమంది మనం ఎదిగిపోతూ ఉంటే ఓర్వలేకుండా ఉంటారు. నిజంగా మనమంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మనల్ని అభిమానించేటువంటి వాళ్ళు, మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళు, మనమంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారో ఒక 5 సంకేతాల ద్వారా మనం కనిపెట్టచ్చు అన్నమాట. మనమంటే ఇతరులకు అంటే వేరే వాళ్లకు ఇష్టం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనము సంక్షిప్తంగా తెలుసుకుందాం. మనమంటే ఇతరులకు ఇష్టం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ప్రేమికులు మాత్రమే కాదు, మన స్నేహితులు కావచ్చు, అదేవిధంగా మన బంధువులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళు అంటే మన ఇంటి పక్కన ఉంటారు కదా, వాళ్ళైనా కావచ్చు, మనమంటే ఇష్టం ఉందా లేదా అని వాళ్ళ ప్రవర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు సైకాలజీ ప్రకారం అన్నమాట. మొదటిగా మనమంటే ఇతరులకు ఇష్టం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, మనం ఎప్పుడైనా కనిపించిన తక్షణమే మనం పలకరించకపోయినా ముందుగా వాళ్లే వచ్చి మనల్ని పలకరిస్తారన్నమాట. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మనం కనిపించిన తక్షణమే వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే వెంటనే మన దగ్గరకు వచ్చి మనల్ని చిరునవ్వుతో పలకరిస్తారన్నమాట. బాగున్నారా? భోంచేశారా? ఇంకేంటి సంగతులు? ఇంట్లో అందరూ కులాసయ్యేనా? అమ్మా నాన్న బాగున్నారా? పిల్లలు బాగున్నారా? రండి మా ఇంటికి వెళదాం, లేదా రండి కలిసి కాఫీ తాగుదాం అని ఏదో ఒక వంకతో మనల్ని వచ్చి పలకరిస్తూ ఉంటారన్నమాట. మనం పలకరించకపోయినా కూడా వాళ్లే వచ్చి మనల్ని పలకరిస్తూ ఉంటారు, వాళ్ళ ఇంటికి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు, ఏదో ఒక వంకతో మనల్ని మాట్లాడుతూ ఉంటారు. మొదటిగా మనం ఇలా తెలుసుకోవాలన్నమాట. మన స్నేహితులైతేనేమి, మన ఇరుగు పొరుగు వాళ్ళైతేనేమి, మన బంధువులైతేనేమి, ఎవరైనా కావచ్చు, మనం కనిపించిన తక్షణమే వచ్చి మనల్ని చిరునవ్వుతో పలకరించారంటే వాళ్లకు మనమంటే ఇష్టము అని కనిపెట్టవచ్చు అన్నమాట. ఇక ఆ తర్వాత ఏదైనా పెళ్లిలో కావచ్చు, గృహప్రవేశంలో కావచ్చు, ఎక్కడైనా గ్రూపుగా కూర్చున్నటువంటి చోట మన స్నేహితులైతేనేమి, బంధువులైతేనేమి, ఇరుగు పొరుగు వాళ్ళైతేనేమి, మనం ఏదైనా ఒక చిన్న జోక్ వేసినట్లయితే ఇతరులు నవ్వినా నవ్వకపోయినా మనమంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు వెంటనే నవ్వుతూ ఉంటారన్నమాట. గట్టిగా నవ్వకపోయినా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారన్నమాట. అంటే మనం ఏది మాట్లాడినా కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. పెళ్లిలో కావచ్చు, గృహప్రవేశంలో కావచ్చు, ఏదైనా పార్టీలో కావచ్చు, మనం ఏం మాట్లాడుతున్నా కూడా వాళ్ళు నవ్వుతూ మనల్ని చూస్తూ ఉంటారు. అంటే మనమంటే వాళ్లకు పూర్తిగా ఇష్టం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మనమంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మనం ఏదైనా జోక్ వేసినా నవ్వరు, మనల్ని చూసినా తల తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు, మనం కనిపించినా చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్లను మనం వెళ్ళి పలకరించకూడదు, వాళ్లతో స్నేహం అనవసరం అన్నమాట. మనమంటే ఎవరు ఇష్టపడతారో వాళ్లతో స్నేహం చేసినట్లయితే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే ఇష్టం లేనటువంటి వాళ్ళ మీద మనం ప్రేమ మమకారం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచుకోకూడదు. ఇక ఆ తర్వాత మనమంటే పూర్తిగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక వంకతో మనల్ని పొగుడుతూ ఉంటారు. మనం మంచి డ్రెస్ వేసుకోకపోయినా సింపుల్గా ఏదో ఒక డ్రెస్ వేసుకున్నా కూడా వచ్చి ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది అని పొగుడుతూ ఉంటారు. నువ్వు వేసుకున్నటువంటి నగలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని ఏదో ఒక వంకతో మనల్ని పొగుడుతూ ఉంటారన్నమాట. ప్రేమికురాలు కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మనం ఇంట్లో నుండి రెడీ అయి బయటికి వచ్చిన తక్షణమే ఈరోజు డ్రెస్ చాలా బాగుంది అని వాళ్లే కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత సైకాలజీ ప్రకారము మనమంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంటే కళ్ళ ద్వారా మనం కనిపెట్టవచ్చు అన్నమాట.
వాళ్ళ కళ్ళు ఎప్పుడూ మనల్నే చూస్తూ ఉంటాయి. మన ముఖం చూసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్లకు మనమంటే చాలా ఇష్టము అని మనం అర్థం చేసుకోవచ్చు. మనమంటే గిట్టని వాళ్ళు, ఇష్టం లేనటువంటి వాళ్ళు, ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు మన ముఖం వైపు చూసి మాట్లాడలేరు. ఎందుకంటే మన ముఖం వైపు చూసి వాళ్ళు మాట్లాడినట్లయితే వాళ్ళ కళ్ళ ద్వారా మనమంటే వాళ్ళకి ఇష్టం లేదు అని కనిపెట్టేయవచ్చు. మనమంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ముఖం పక్కకు తిప్పుకొని, లేకపోతే కిందకు చూస్తూ, లేకపోతే వేరే వాళ్ళను చూస్తూ మనతో మాట్లాడుతూ ఉంటారు. మనమంటే పూర్తిగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మన వైపే చూస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళ కళ్ళలో ఏదో తెలియనటువంటి ఉత్సాహము, మనతో ఎక్కువగా సమయాన్ని వెచ్చించాలి, మనతో ఎలాగైనా కాసేపు కలిసి గడపాలని, మనతో ఎలాగైనా ఫ్రీగా మూవ్ కావాలని వాళ్ళు మన వైపే చూస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక ఆ తరువాత మనమంటే పూర్తిగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మనం అడగకపోయినా మనకు సహాయం చేస్తూ ఉంటారన్నమాట. మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మనకు ధైర్యం చెబుతూ ఉంటారు. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే స్నేహభావంతో కావచ్చు, ఏదో ఒక సహాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకు మనకు జ్వరం వచ్చిందనుకోండి, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళు విపరీతంగా బాధపడిపోయి హాస్పిటల్కి వెళ్ళావా లేదా, టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా, నేను వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళనా, డబ్బు కావాలంటే నన్ను అడుగు, నేను నీ కోసం ఏమైనా చేస్తాను అని మాట్లాడుతూ ఉంటారన్నమాట. అప్పుడు మనమంటే వాళ్లకు చాలా ఇష్టము అని అర్థం చేసుకోవచ్చు. స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, బంధువుల్లో కావచ్చు. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు అని వాళ్లే వచ్చి అడుగుతూ ఉంటారు. మనమంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మనకేదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు పట్టించుకోరన్నమాట. కనీసం ఫోన్ కూడా చేయరు, మన ఇంటి దరిదాపుల్లో కూడా రారు. ఎందుకంటే కనిపిస్తే ఏదైనా సహాయం అడుగుతామేమో అని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కానీ మనమంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు పదే పదే మనకు ఫోన్ చేస్తూ ఉంటారు. మనకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు. రోజుకు ఒక 2 సార్లు అయినా ఇప్పుడు ఎలా ఉంది, నయమైందా లేదా, ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడుగు, మొకమాట పడవద్దు అని వాళ్లే మనల్ని పదే పదే అడుగుతూ ఉంటారన్నమాట. ఇక చివరిగా మనమంటే పూర్తిగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మనం ఏదైనా తప్పు చేసినా కూడా మనల్ని క్షమిస్తూ ఉంటారు. మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా మనతో సర్దుకొని వెళుతూ ఉంటారన్నమాట. వాళ్ళను మనం పలకరించకపోయినా, వాళ్ళ పట్ల మనం అశ్రద్ధ చూపించినా కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా మనల్ని సమర్థిస్తూ ఉంటారు. మనమంటే గిట్టని వాళ్ళు, ఇష్టం లేనటువంటి వాళ్ళైతే మనం ఏదైనా ఒక చిన్న తప్పు చేసినట్లయితే, మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినట్లయితే వెంటనే విసుక్కొని కోప్పడి మన నుండి దూరం వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ మనతో మాట్లాడరు. మనం కనిపించినా కూడా ముఖం చాటేస్తూ ఉంటారు. మనమంటే పూర్తిగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మనం ఉన్నప్పుడే కాదు, మనం లేనప్పుడు కూడా మన గురించి మంచిగా చెబుతూ ఉంటారన్నమాట. మనమంటే గిట్టనటువంటి వాళ్ళు, ఇష్టం లేనటువంటి వాళ్ళు మన ముందర ప్రేమగా మాట్లాడినా కూడా మనం లేనప్పుడు మన మీద చాడీలు చెబుతూ ఉంటారు. ఏదో ఒక రకంగా మనల్ని సమాజంలో కించపరచాలని, అందరూ తిట్టుకోవాలని, మనల్ని అందరూ చూసి నవ్వాలని వాళ్ళు మన మీద చాడీలు లేనిపోనివి చెబుతూ ఉంటారు. మనకు తెలిసిపోతుంది మనం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, మనం లేనప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో మన మీద చాడీలు చెబుతున్నారా లేదా అని మనకు తెలిసిపోతుంది. అదే మనమంటే పూర్తిగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మన ముందే కాదు, మనం లేనప్పుడు కూడా మన గురించి మంచిగా చెబుతూ ఉంటారు, మనల్ని పొగుడుతూ ఉంటారు. ఈ లక్షణాల ద్వారా మనమంటే ఇతరులకు ఇష్టం ఉందా లేదా అని పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. రేపు ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.